వారిద్దరూ వ్యవసాయ కూలి బిడ్డలు. కన్నవారి కష్టాన్ని కళ్ళారా చూసినవారు. ఆ కష్టానికి తోడుగా నిలిచి వారి కళ్ళల్లో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. పట్టుదలతో చదివి ఇటీవల ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో విజేతలుగా నిలిచారు. ఒకరు డిప్యూటీ తహసీల్దార్గా, మరొకరు ఎక్సైజ్ ఎస్ఐగా కొలువులు సాధించారు. విజయనగరం జిల్లాకు చెందిన సురేష్, రాంబాబుల విజయ ప్రస్థానంపై యువ కథనం. కన్నవారి కష్టాన్ని చూసి ఒకరు, గురువు ప్రోత్సాహంతో మరొకరు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయంగా ఉంటూనే పట్టుదలగా చదివారు. ఫలితంగా తొలి ప్రయత్నంలోనే 222 మార్కులతో డిప్యూటీ తహసీల్దారుగా ఒకరు, 190 మార్కులతో ఎక్సైజ్ ఎస్ఐగా మరొకరు కొలువులు సాధించారు. ఈ యువకుడు సురేష్ విజయనగరం జిల్లా దేవరపొదిలాం స్వస్థలం వెంకటాపురంలో పాఠశాల విద్య, విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేశాడు. ఆచార్య నాగార్జున వర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. క్యాంపస్ ప్లేస్మెంట్ లో విప్రో సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా వద్దనుకున్నాడు. పోటీ పరీక్షలే లక్ష్యంగా సన్నద్ధమయ్యాడు. సోదరుల ప్రోత్సాహంతో కాకినాడలోని ఓ కోచింగ్ సెంటర్లో చేరాడు. శిక్షణలో చేరిన 6 నెలల్లోనే సురేష్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో 65 మార్కులతో ప్రధాన పరీక్షకు అర్హత సాధించాడు. దీంతో మరింత పట్టుదలగా చదివి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. తాజాగా విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో 222 మార్కులతో డిప్యూటీ తహసీల్దార్ పోస్టు దక్కించుకున్నాడు. ఈ విజయం వెనుక కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆర్థిక సహకారం, ప్రోత్సాహం మరువలేనిదంటున్నాడు. ఫస్ట్ ఎస్ఐకి ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. శామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో నేను ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ కొరకు కోచింగ్ కొరకు వెళ్ళడం జరిగింది. బట్ నోటిఫికేషన్ వచ్చాక నాకు అప్లై చేసేటప్పుడు దానికి నా ఏజ్ సరిపోకపోవడంతో 4 రోజులు ఏజ్ సరిపోవడంతో నేను చాలా డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ అప్పుడే కొత్తగా అక్కడే శామ్ ఇన్స్టిట్యూట్లో గ్రూప్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది, గ్రూప్ 2 బ్యాచ్. మరి ఇంకా ఆ డిసప్పాయింట్మెంట్లో వదలకూడదని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. అక్కడే కోచింగ్ తీసుకున్నాను. 6 నెలలు ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్లో నేను 65 మార్కులతో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. మళ్ళీ 2025 ఫిబ్రవరి 25న ఎగ్జామ్ జరిగింది. మెయిన్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. కరెక్ట్గా 2026లో జనవరి 28న గ్రూప్ 2 ఫలితాలు, అంతిమ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అందులో నేను జూన్ 1లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక అవ్వడం జరిగింది. అద్దూరంలో ఉంటూ చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ ఉద్యోగాల కోసం ఒక 6-5 ఇయర్స్ నుంచి కూడా కష్టపడుతూ ఉన్నారు. నాకు తెలుసు ఆ పెయిన్. కానీ మా తమ్ముడు ఓన్లీ 1 ఇయర్ కోచింగ్లోనే ఒక గర్వంగా చెప్పుకోండి. ఎందుకంటే తొలి ప్రయత్నం 1 ఇయర్లోనే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాడు, మెయిన్స్ క్వాలిఫై అయిపోయాడు. తర్వాత సిపిటి కంప్లీట్ అయ్యింది. డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక అవ్వడం, అది కూడా ఒక తొలి ప్రయత్నంలోనే తను గెయిన్ చేయడం మా ఫ్యామిలీకి చాలా మంచి పేరు. ఈ ఉద్యోగం రావడం ఒక ఎత్తు, ఒక రైతు బిడ్డ డిప్యూటీ తహసీల్దార్ అయ్యాడు అని చెప్పడం తర్వాత మాకు ఇంకా ఉద్యోగం వచ్చిన ఒక ఆనందం వేరు. గ్రూప్ 2 విజేతగా నిలిచిన మరో యువకుడు రాంబాబు విజయనగరం జిల్లా పెదనడిపల్లి స్వస్థలం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. స్థానిక ఉన్నత పాఠశాలలో చదివిన రాంబాబు 10 ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించాడు. దీంతో నూజివీడు IIITకి ఎంపికయ్యాడు. అక్కడ చదువు కొనసాగిస్తూనే సివిల్స్ పై దృష్టి సారించాడు. 2020లో పోస్టల్ బీపీఎం ఉద్యోగం వచ్చినా సివిల్స్ పై పట్టు వదలకుండా సాధన చేశాడు. 2022లో మెయిన్స్ పరీక్ష కొద్దిలో తప్పినా 2023లో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడంతో ఆ దిశగా సన్నద్ధమయ్యాడు. తల్లిదండ్రుల శ్రమ, త్యాగం మరువలేనిదని, వారి అండ, సైన్స్ టీచర్ ప్రోత్సాహంతో ఈ విజయం సాధ్యమైందంటున్నాడు రాంబాబు. భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే లక్ష్యంగా చెబుతున్నాడు. నేను 2022లో హైదరాబాద్లో ఒక కోచింగ్కి వెళ్ళడం జరిగింది. ఏకేఎస్ ఐఏఎస్ అని గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నాను. 2022 గ్రూప్ 1లోనే మెయిన్స్ వరకు వెళ్ళి కొద్ది మార్కుల్లో ఇంటర్వ్యూ కాల్ మిస్ అవ్వడం జరిగింది. వెంటనే 2023 డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్షకి సన్నద్ధం అవ్వడం జరిగింది. నేను గ్రూప్ 2 సన్నద్ధమయ్యే సమయంలో మా బావగారు పంచాయత్ సెక్రటరీ మిరియాల హరిబాబు గారు నాకు రూమ్లో ఉండి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని మెలకువలు, సజెషన్స్
గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నాకు అతి తక్కువ టైంలో ఇంత ఫస్ట్ అటెంప్ట్లో ఈ విజయం రావడానికి ప్రధానమైన కారణం మా బావ మిరియాల హరిబాబు. తను ఇచ్చిన సూచనలు మెలకువలను అనుసరించి, అలాగే మా సార్ రమేష్ నాయుడు సార్ ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల నేను ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 2లో ఇంత మంచి ఉద్యోగాన్ని సంపాదించడం జరిగింది. సైన్స్ టీచర్ రమేష్ ప్రోత్సాహంతో 6వ తరగతి నుంచే సివిల్స్ పై దృష్టి సారించాడు రాంబాబు. ఆయన సూచనలతోనే ఇక్కడి వరకు రాగలిగానని అంటున్నాడు. 8వ తరగతిలోనే 20 సూత్రాల అమలుపై జరిగిన వ్యాసరచన పోటీల్లో ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో అవార్డు గెలుచుకున్నాడు. 10th ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకున్నాడీ యువకుడు. మా అమ్మ మా నాన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయ కూలీలుగా ఇటుక పనులు చేసుకుని మమ్మల్ని చదివించడం జరిగింది. వాళ్ళు మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎప్పుడు కూడా మా చదువు విషయంలో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు, మా అన్నయ్యకి నాకు. సో మా నాన్నగారు 2024 ఏప్రిల్లో మరణించడం జరిగింది. ఈరోజు మా నాన్నగారు ఉండుంటే ఆ సంతోషానికి ఇంకా అవధులుండేవి కాదు. నా సంతోషానికి, నా సక్సెస్ కోసం ఆయన చాలా ఎదురు చూశారు. కానీ ఈరోజు ఎక్కడున్నా నా సక్సెస్ని చూస్తున్నారని నేను అనుకుంటాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు. అందరి ప్రోత్సాహం వల్ల ఈరోజు నేను ఇంత మంచి ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. ఫ్యూచర్లో సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్ అవ్వాలనేది నా కోరిక. ఏదో ఒక రోజు అక్కడికి రీచ్ అవుతానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, అవుతాను కూడా. రాంబాబు 6th క్లాస్లో మా దగ్గర స్టూడెంట్గా జాయిన్ అయ్యాడు. అయితే ఈ అబ్బాయిలోని 6th నుంచే అబ్బాయి తాలూకా ధారణ శక్తి కానీ, తెలివితేటలు కానీ, ఉపాధ్యాయులైనా చదువన్నా గౌరవం కానీ చూసి ఎప్పటికైనా మంచి స్థాయికి వస్తారని ఆ రోజు నేను గ్రహించడం జరిగింది. రాంబాబు ఎప్పుడు ఎక్కడున్నా ఆయన చదువుతున్నప్పుడు కూడా ఏమైనా డౌట్స్ వస్తే నాకు అడగడం జరిగేది. నేను ఏ రాత్రి మీద అయినా నేను అటెంప్ట్ చేసేవాడిని. ఎందుకంటే నేను 3 సార్లు గ్రూప్ 1 మెయిన్స్కి వెళ్ళి మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. సో కేవలం ఉపాధ్యాయుడికి ఉండిపోయాను. నా విద్యార్థి మాత్రం నాకంటే పై స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను రాంబాబుకి మాత్రం నా బుక్స్ కూడా కొన్ని ఇచ్చి ఇన్స్పిరేషన్ కోసం అవసరమైన నేను గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగేది. అనుకున్న కొలువు సాధించి భవితకు బాట వేసుకున్న వీరు కష్టపడే తత్వం, మంచి గైడెన్స్ తో ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుందని చెబుతున్నారు.